ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి ఎంపీసీ కౌన్సిలింగ్ మనకి వెబ్ ఆప్షన్ లో భాగంగా ఫైనల్ టిప్స్ అండ్ చాలా మంది చేసిన మిస్టేక్స్ ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అది ముఖ్యంగా ఎంసెట్ కంటే ముందు ఒక టాప్ కాలేజ్ లో అది కూడా బీటెక్ స్కాలర్షిప్ తో చేయాలి అని అనుకుంటే మనకి ఆగస్టు 8వ లోపు మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఒక ఫామ్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఫామ్ అయితే ఫిల్ చేయండి. మనకి ఆల్ ఓవర్ ఇండియాలో 20+ లొకేషన్స్ లో బీటెక్ అయితే చేయొచ్చు. మనకి వైజాగ్, తిరుపతి ఇలాగా చేయొచ్చు. హైదరాబాద్ మనకి ఇలా అయితే చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అది కూడా లాస్ట్ ఆపర్చునిటీ అయితే ఉంది. మనకి ఆగస్టు 8వ లోపు ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకోండి. ఎవరు మిస్ అయితే అవ్వకండి. మెయిన్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముఖ్యంగా మనకి ఫస్ట్ పాయింట్, సో నేను ఒక స్టూడెంట్, నా ఫస్ట్ టైం కౌన్సిలింగ్ ఇదే కాబట్టి పలానా కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసి బాబు వెబ్ ఆప్షన్స్ మేము పెడతాం, లాగిన్ ఐడి ఇవ్వండి అంటే తెలుసో తెలియకో చాలా మంది ఇచ్చేస్తారన్నమాట. నేను చాలా కౌన్సిలింగ్ చూశాను. ఇచ్చేస్తారు. ఇస్తే వాళ్ళు కాలేజే ఫస్ట్ పెట్టుకుంటారు, వేరే ఏం బెటర్. ఇంకా అర్థమవుతుంది కదా, అలా అయితే చేయకండి. సో ఎవరికి ఏ కాలేజ్ కూడా మీ లాగిన్ ఐడి అయితే ఇవ్వకండి. మీ అంతటి మీరే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. అర్థమవుతుంది కదా. సో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. నేను ఫస్ట్ టైం కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేస్తాను. ఒక మంచి కాలేజ్ సీట్ రావాలి, సెక్యూర్ గా ర్యాంక్ అయితే ఉంది అని అనుకుంటే, నాకు ఒక 30,000 సీట్ వచ్చింది, 30,000 ర్యాంక్ వచ్చింది అని అనుకుంటే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి? నా ర్యాంక్ కి ఎక్కడెక్కడ సీట్ వచ్చింది కట్ ఆఫ్ అయితే చెక్ చేసుకోవాలి. కట్ ఆఫ్ చెక్ చేసుకొని ఒక వైట్ పేపర్ తీసుకొని సీరియల్ నెంబర్ వేసి నాకుండే డ్రీమ్ కాలేజీలు ఏంటి, నాకుండే డ్రీమ్ బ్రాంచ్లు ఏంటి, ఇవన్నీ ఒక లిస్ట్ అంటే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లిస్టు అందరూ చెప్తారు కదా, నేను చెప్తే దాంట్లో స్పెషల్ ఏంటి అని మీరు ఆలోచించవచ్చు. ఇక్కడికి వస్తాను. నేను ప్రతి కౌన్సిలింగ్ గైడ్ చేస్తాను. మన నర్సింగ్ కి ఇలానే చెప్పిన వినకుండా ఒకళ్ళు కాలేజ్ కూడా చూసుకోకుండా పెట్టేశారు. 2 కాలేజ్ కూడా సేమ్ అయితే ఉన్నాయి. ఒకటి పెట్టబోయి ఇంకోటి పెట్టారు. జరా చూస్తే వేరే కాలేజ్ అలర్ట్ అయింది. అది నాకు మళ్ళీ మెసేజ్ పెట్టారు. ఇలా వచ్చింది ఏంటంటే వాళ్ళు చూసేసరికి కాలేజ్ కూడా తప్పు పెట్టారు. అందుకే ఇటువంటి తప్పులు చేయకుండా మనకి ఒక వర్క్ చేసుకుంటే బెటర్, పేపర్ వర్క్. సో దీన్ని చాలా అయితే నేను బిలీవ్ చేస్తాను. ఒక సీరియల్ నెంబర్ వేసుకోండి, కాలేజ్ కోడ్, కాలేజ్ పేరు, బ్రాంచ్ కోడ్, లిస్ట్ ప్రిపేర్ చేసుకొని దాన్ని బట్టి సో ల్యాప్టాప్ లో పెట్టుకుంటే బెటర్. అర్థమవుతుందా? తప్పులు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఇది ఒక రఫ్ వర్క్ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ దాని తర్వాత మనం ముఖ్యంగా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని చెప్తాను. అండ్ మనకి డ్రీమ్ కాలేజీలో నాకు అంటే డ్రీమ్ కాలేజ్ ఏంటో ఫస్ట్ పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. దాని తర్వాత కట్ ఆఫ్ బట్టి ర్యాంక్ బట్టి పెట్టుకోవాలి. అండ్ మనకి నాకు ఒక 50,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, సపోజ్ చెప్తాను. ఒక టాప్ కాలేజీలో పెట్టి కూర్చుంటే సీట్ అయితే రాదు. సపోజ్ 50,000కి ఒక 10 ఆప్షన్లు పెట్టే ఎందుకు సీట్ వస్తుంది? 10 ఆప్షన్లు పెడితే సీట్ రాదు 50,000కి. కొంచెం ఎక్కువ పెట్టాలి. అర్థమవుతుంది కదా. చాలా మంది తప్పులు చేసేది ఇదే. ఒక మంచి ర్యాంక్ వచ్చిన సీట్ కోల్పోయిన సందర్భాలు ఏంటంటే తక్కువ ఆప్షన్లు పెట్టడం. సో ఈ తప్పు మీరు చేయకండి. కొంచెం ఎక్కువ పెట్టండి. మనకి ఇంతే పెట్టాలంటూ లిమిట్ అయితే లేదు. ఎక్కువ పెట్టండి. మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కొంచెం ఎక్కువ ఆప్షన్ పెడితే కట్ ఆఫ్ బట్టి ఇవన్నీ చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని పెడితే పక్కా సీట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మెయిన్ గా మనకి మీరు ఎన్నిసార్లు మార్చినా కింద సేవ్ అయితే ఉంది కదా, అది చేయండి. సో తెలుసో తెలియకో అందరిలో వెళ్ళిపోతారు. ఎన్ని పెట్టినా తీసుకోలేదు, సేవ్ చేస్తే తీసుకుంటది. అందుకు చెప్తాను. సో సేవ్ చేసుకోండి. ఎన్నిసార్లు పెట్టినా సేవ్ అయితే చేసుకోండి. అండ్ ముఖ్యంగా మనకి మీరు పెట్టబోయే కాలేజీలో కూడా పక్కేంటి అంకుల్ చెప్పారు, లేదంటే న్యూస్ పేపర్ లో ఆర్టికల్ చూసా, ప్రమోషన్ చూసా, ఇలా చూసుకొని పెడితే బిస్కెట్ అయిపోతారు. ఉన్నది చెప్తున్నాడు. ఆ కాలేజ్ లో వాళ్ళకి ఒకసారి కాల్ చేసి, లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజీలు అయితే ఉంటాయి కదా, వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అయ్యి, బ్రో కాలేజ్ ఎలా ఉంది, రియాలిటీ చెప్పు, నేను వెబ్ ఆప్షన్ పెడదాం అని అనుకుంటున్నానని చెప్తే వాళ్ళు చెప్తారు. అక్కడ చదివే వాళ్ళు తీసుకెళ్లి పక్కన చెప్తారు. ఎందుకంటే ఇదే మీ 4 years ఆఫ్ కెరియర్ బీటెక్ మీద డిసైడ్ అయితే చేయడం జరుగుతుంది. అందుకే చెప్తాను. ముఖ్యంగా మీరు పెట్టబోయే లిస్ట్ కూడా సపోజ్ ఒక 30 కాలేజీలు పెట్టారు. 30 కాలేజీ కూడా మీరు ఏది వచ్చినా బిల్లులా ఉండాలి. వెనకడుగైతే వేయకూడదు అనమాట. ఏ కాలేజ్ వచ్చినా బిల్లులా ఉండాలి. అలా లిస్ట్ మీకు నచ్చిని ప్రిపేర్ చేసుకొని పెట్టండి. నచ్చని ఏది వద్దు. అర్థమవుతుంది కదా. అలా పెడితేనే మీకు సీట్ సెక్యూర్ గా మంచి కాలేజీలో రావడం జరుగుతుంది. ఇది ఒక రేస్ అన్నమాట. అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ లో దాదాపు సీట్లు ఫిల్ అయిపోతాయి. సెకండ్ ఫేజ్ లో తగ్గుతాయి. థర్డ్ ఫేజ్ లో ఇంకా ఉండవు. ఫస్ట్ లో పట్టాలి. అందుకు చెప్తున్నాను,
ఇన్ని ప్రిపేర్ చేసుకుని వెళ్తే మీకు సెక్యూర్ గా ఒక దాంట్లో సీట్ అయితే రావడం జరుగుతుందని మెయిన్ గా. సో మనకి కాలేజ్ ప్రయారిటీ, బ్రాంచ్ ప్రయారిటీ అంటే నేను ముఖ్యంగా బ్రాంచ్ చెప్తాను. కాలేజ్ వరకు చూసుకోవాలి. కాలేజ్ ఏంటి, ఏం చూడాలి, మనకి ప్లేస్మెంట్సే కాదు, ఫ్యాకల్టీ ఎలా ఉంది, వాళ్ళు ఏం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తారు, మనకి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకోవాలి. మనకి వాతావరణం అనుకూలంగా అయితే ఉండాలి. దాన్ని బట్టే మన ఫ్రీగా ఎక్కుతుంది అనమాట. అందుకు చెప్తాను, ఇన్ని క్రాస్ చెక్ చేసుకొని ముందుకైతే వెళ్ళాలి. ఒకటి, వేరే వాళ్ళకి లాగిన్ ఐడి అవ్వకండి. డ్రీమ్ కాలేజ్ ఫస్ట్ పెట్టుకోండి. కొంచెం ఎక్కువ ఆప్షన్ పెట్టండి. ఎన్నిసార్లు పెడితే ఎన్నిసార్లు మార్చుకోవచ్చు. మీరు కింద సేవ్ అయితే చేసుకోండి. లాస్ట్ టైం ప్రింట్ అవుట్ అయితే తీసుకోండి. రేపటి వరకు లాస్ట్ టైం అయితే ఉంది, ఎందుకు చెప్తాను ముందు రోజు. సో ఇవన్నీ చూసుకొని పెడితే సరిపోతుంది అన్నమాట. ఫర్దర్ మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. మనకి టీచింగ్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, సో ఇవన్నీ చూసుకొని వెబ్ ఆప్షన్ పెడితే బెటర్. అర్థమవుతుంది కదా. ముఖ్యంగా ప్రింట్ అవుట్ కూడా తీసుకోండి. పేపర్ వర్క్ తీసుకొని పెడితే బెటర్. అండ్ మెయిన్ గా ఇప్పుడైనా ఒకసారి నేను చెప్పిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకొని ప్రైవేట్ ఆర్డర్ మార్చుకోండి, ఏమైనా మార్చుకోవాలనుకుంటే. సో మెయిన్ గా ఇవన్నీ రూల్స్ ఫాలో అయ్యి వెబ్ ఆప్షన్ పెడితే బెటర్. సో ఒక చిన్న వీడియోనే ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి ఇంటిమేట్ చెప్దామని చెప్తాను అనమాట. సో ఒక ఫైనల్ చెక్ లిస్ట్ అని అందుకే చెప్పాను. సో అన్ని ఫాలో అవ్వండి. మిస్టేక్స్ లేకుండా అయితే ఉండదు అనమాట. మనం ముఖ్యంగా ఫీజ్ రింబర్స్మెంట్ లేని కాలేజ్ కూడా ఉంటాయి, అది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో.